ఈ రోజు బాగి ఇంట్లో లేకపోయుంటే నీ బతుకు బజార్న పడుండేది. నీ గురించి అమరేంద్ర గారికి ఏం చెప్పొద్దని బాగి చెప్పడం వల్లనే నేను చెప్పకుండా ఆగిపోయాను. ఏంటి మేడం ఇలా వచ్చారు? వైజాగ్ వదిలి హైదరాబాద్ వచ్చారేంటి? నాకక్కడ ఉండాలనిపించట్లేదమ్మా. మనోహరి చేస్తున్న వరుస నేరాలను క్షమించడం నా వల్ల కావట్లేదు. మనోహరి గురించి ఆయనతో చెప్పడానికి వచ్చారా? అవును. ఇంకెన్నాళ్ళు ఆ రాక్షసిని క్షమిస్తారు? ఆ హంతకురాలికి శిక్ష పడాలి. ఈరోజు అమరేంద్ర గారితో ఆ దెయ్యం గురించి అంతా చెప్పేస్తాను. వద్దు మేడం, ఆయనతో ఇప్పుడేం చెప్పొద్దు. అదేంటమ్మా? ఆ రాక్షసి మీ అక్కను చంపేసింది. మీ అక్కగారి పిల్లల్ని పొట్టన పెట్టుకోవాలని చూసింది. నిన్ను నీ కూతుర్ని 5 ఏళ్ల పాటు మీ ఇంటికి దూరం చేసింది. మీ భార్యాభర్తలను విడదీసింది. అలాంటి దాన్ని వదిలేస్తే ఇంకా ఎన్ని ఘోరాలు చేస్తుందో. మా అక్క కారణంగా మా ఆయనకి మనోహరి అంటే ఒక గౌరవం, నమ్మకం ఉన్నాయి మేడం. మనోహరికి ఏ కష్టం రాకుండా చూసుకుంటామని ఆయన మా అక్కకి మాటిచ్చారు. అందుకని దాన్ని అలాగే వదిలేస్తావా? అది చాలా ప్రమాదమమ్మా. తెలుసు మేడం, కానీ మీరు నేను మనోహరి గురించి మాటలతో చెప్పకూడదు. ఒకటి, మనోహరి రియలైజ్ అయ్యి చేసిన తప్పులకి పశ్చాత్తాపడి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అది జరగదమ్మా. ఆ దెయ్యం మారదు. దానికి ఎప్పటికీ బుద్ధి రాదు. అలా జరగకపోతే రెండో మార్గం ఉంది మేడం. ఆయన మనోహరి గురించి వెతుకుతున్నారు. రణ్బీర్ భార్య మనోహరినే అని ఆయనకి త్వరలోనే తెలుస్తుంది. అప్పుడు ఆయన శిక్షిస్తారు. అప్పటి వరకు మనం ఆగాలి. ఆ లోపు మనోహర్ ఏదైనా చేస్తే? చేయడానికి ఇంకేం లేదు మేడం. తన పాపం పండింది. ఆయన చాలా దగ్గరకొచ్చేశారు. అతి త్వరలో ఆయనకి నిజం తెలిసిపోతుంది. దయచేసి మీరు ఆయనకేం చెప్పకండి. అలా బాగి రిక్వెస్ట్ చేయబట్టే నేను నీ పాపాల చిట్టా విప్పలేదే. బాగి తలుచుకుంటే నీ బతుకు బజార్న పడడం ఎంతసేపు? అరుంధతి చనిపోయాక కొన్నాళ్ళు ఆత్మగా ఈ ఇంటి చుట్టే తిరిగిందట. ఆ ఆత్మ తలుచుకుంటే నిన్ను చంపడం ఎంతసేపు? అరుంధతి మంచితనం నీకు ఈ ఇంట్లో ఆశ్రయమిస్తే అరుంధతి క్షమాగుణం నిన్ను ఇంకా ప్రాణాలతో ఉంచింది. తన అక్క మీద బాగికున్న ప్రేమ, తన అక్క అమరేంద్రకిచ్చిన మాట, ఆ మాటపై అమరేంద్రకున్న నమ్మకం, గౌరవం, ఇవే నేను ఆయుష్. కట్టుకున్న వాణ్ణి వదిలేశావు, కన్న బిడ్డని వదిలేశావు, విలువల్ని వదిలేసి అమరేంద్ర గారి వెంట పడుతున్నావు. కనీసం నీ భర్తైన ఆస్తి కోసం నీ బిడ్డను వెతుకుతున్నాడు. నువ్వు ఆ పని కూడా చేయట్లేదు. నువ్వు మారవని తెలుసు, కానీ కొంచెం మారవే. నువ్వు మనిషిగా పుట్టినందుకు కొన్నాళ్ళైనా మంచిగా బతుకు. లేదంటే అమరేంద్రకి నిజం తెలిసిన రోజు నీ చావు చాలా భయంకరంగా ఉంటుంది. నువ్వు చేసిన తప్పులన్నింటికీ బతికుండగానే నీకు నరకం చూపించి ఆ తరువాత చంపేస్తాడు. అప్పుడు అలా చస్తావో లేక ఇప్పుడే వెళ్ళిపోతావో నీ ఇష్టం. ఒక మెడికల్ టెస్ట్ కోసం పిలిపించాను అంజు. ఇదంతా మీ డాడీతో చెప్పాల్సిన అవసరం లేదంజు. ఇది జస్ట్ ఒక చిన్న ఫార్మాలిటీ అంతే. ఆనంద్, ఏంటి? పరీక్షలు ఉన్నాయి కదా, డిస్టర్బ్ చేయకు, చదువుకో. ఒక స్మాల్ డౌట్ రా. ఏంటి? ఎగ్జామ్స్కి సంబంధించిందేనా? కాదు, వేరే విషయం. వేరే విషయం ఏదైనా ఇప్పుడు అడగొద్దు. ఇది మన స్కూల్ విషయం రా. ప్లీజ్, మనందరి విషయం. ఏంటో త్వరగా చెప్పు. ఈరోజు స్కూల్లో మీకు బ్లడ్ శాంపిల్స్ ఏమైనా తీసుకున్నారా? ఎందుకు తీసుకుంటారు?
నా బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? ఎవరో డాక్టర్. ప్రిన్సిపల్ మ్యామ్ నన్ను పిలిపించి నా శాంపిల్స్ ఇప్పించారు. ఎందుకని నువ్వు అడగలేదా? అడిగాను. ఎగ్జామ్స్కి ముందు స్టూడెంట్స్కి మెడికల్ టెస్ట్ చేయాలని చెప్పింది. అందుకే మీ బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారా అని అడిగాను. లేదంజు. నా దగ్గర కూడా ఏం తీసుకోలేదే. బుజ్జమ్మ, స్కూల్లో నీ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారా? లేదక్క. స్కూల్లో నా ఫ్రెండ్స్ని కూడా అడిగాను. వాళ్ళెవ్వరి బ్లడ్ తీసుకోలేదు. నీ బ్లడ్ తీసుకోలేదు. నా ఒక్కదాన్ని శాంపిల్స్ ఎందుకు తీసుకున్నారు? ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. డాడీకి చెప్పడం బెటర్. ఇప్పుడే సార్కి చెప్పండి. సార్ చూసుకుంటారు. పదండి వెళ్ళి డాడ్కి చెప్దాం. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? కూర్చోండి, కూర్చొని చదువుకోండి. మేం డాడ్కి ఒక విషయం చెప్పాలి మిస్ అమ్మ. మీ నాన్న ఇప్పుడు కాస్త డిస్టర్బ్డ్గా ఉన్నారు, తర్వాత చెప్తురు గాని. లేదు మిస్ అమ్మ, ఇప్పుడే చెప్పాలి. వద్దని చెప్తున్నాను కదా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అది కాదు మిస్ అమ్మ. మిస్ అమ్మ ఇప్పుడు వద్దంటుంది కదా అంజు. మిస్ అమ్మ మాట విను. అంజు, చదువుకో. మీ నాన్నకి ఎప్పుడేం చెప్పాలో అది నేను చెప్తాను. ఓకే మిస్ అమ్మ. అంజు పాపే నీ కూతురని ఖచ్చితంగా తెలియదు కదా. తెలుసుకుంటాను. బ్లడ్ శాంపిల్స్ మిస్ అయింది. మనోహరి, ఏంటి నువ్వు చేసిన పని? నా మీదే చేయి చేసుకుంటావా? ఇందాక సరస్వతి కొట్టింది, ఇప్పుడు నువ్వు చేసిన పనికి కొట్టడం కాదు, నిన్ను ఏం చేసినా పాపం లేదు. నేనేం చేశాను? స్కూల్లో అంజు శాంపిల్స్ ఎందుకు తీసుకున్నావు? నేను శాంపిల్స్ తీసుకోవడం ఏంటి? నాకేంటి అవసరం? నాకంతా తెలుసు, తప్పించుకోలేవు. నిజం చెప్పు. అంజు రణ్వీర్ కూతురేమో టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది కదా అని శాంపిల్స్ తీసుకున్నాను. అంజు రణ్వీర్ కూతురైతే నీ కూతురు కాదా? నువ్వు వాడి భార్యవేగా. వాడితో కలిసి నువ్వు వదిలేసిన బిడ్డనే కదా మీరు వెతుకుతున్నారు.